ఏమండి, నీ ఫోన్ కాల్ డేటా తీస్తే అప్పుడు అర్థమవుతుంది నీ బ్రతుకు ఏమిటో. కాల్ డేటా మా ఇంటికి రానంతసేపు కూడా నువ్వు దొరలాగానే ఉంటావు. ఎందుకని అబద్ధాలతో ప్రయాణం చేస్తావు, అబద్ధాలతో గడుపుతావు, అబద్ధాలతో జీవిస్తావు. అంత అబద్ధమే. పాపములో ఉన్నవాడు నిజం చెప్పలేడు, నిజం మాట్లాడలేడు, నిజం మాట్లాడటం నుంచి రాదు. ఎక్కడికి వెళ్తున్నావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే అంటాం. పాపం ఎంత భయంకరమైనదో చూసావా? ఒక చిన్న పాపము ఎన్ని మార్గాలు తిప్పుతుందో తెలుసా నీకు? సత్యమును కోల్పోతావు, అబద్ధాలతో జీవిస్తుంటావు. అబద్ధం ఆడేవాడు ప్రతి ఒక్కడు సత్య విరోధి అయినటువంటి వాడు, దేవునికి విరోధి అయినటువంటి వాడే. అబద్ధం ఆడినప్పుడు నీ హృదయంలో అయ్యో నేను అబద్ధం ఆడాననే పశ్చాత్తాపం నీకు ఉంటుందా? లేదు, కఠినమైపోతుంటది. పాపము నీ హృదయాన్ని కఠినమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. పాపము నీ హృదయాన్ని అంధకారమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం ప్రవర్తిస్తున్నావో అది నీకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దావీదు యొక్క జీవితము దుర్భరమైనటువంటిది. ప్రారంభము బాగుంది, కానీ అంతం వచ్చేసరికి అలా పరిస్థితులన్నీ మారిపోయినాయి. నిజంగా అతడు దేవుడు కోరుకున్నవాడేనా? దేవుడు పిలిచిన వాడేనా? దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడేనా? ఏంటి ఇలా అయిపోయాడు? వీడి బ్రతుకు అబద్ధాలు కోరిలాగా అయిపోయాడే, మోసకరమైన జీవితం కలిగిన వాడు అయిపోయాడే, అన్యాయపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడే, అక్రమమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడే. అందరూ దుర్భాషలాడుతూ ఉంటారు నీ జీవితం చూసి. నీ బ్రతుకు అందరికీ మన బ్రతుకు అందరికీ అసహ్యకరమైనదిగా మారిపోతుంది. ఒక చిన్న పాపము ఒప్పుకోవడానికి వెనుకంజి వేస్తే, వాక్యపు వెలుగులో దిద్దుకోవడానికి వెనుకంజి వేస్తే తర్వాత వచ్చే జీవితము బ్రతుకు అసహ్యకరమైనదిగా అది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. దావీదునకు తోడుగా ఉన్న దేవుడు దావీదును విడిచిపెట్టేశాడు. కానీ యేసువునకు తోడుగా ఉన్న దేవుడు చివరి వరకు యేసుతోనే ఉన్నాడు. దావీదు పాపానికి బానిసయ్యాడు, యేసేపు పాపాన్ని జయించిన వానిగా ఉన్నాడు. జయించిన వాడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఓడిపోయిన వాడు సింహాసనం నుంచి కిందకు తోలదోయబడినాడు. ఎవరి చేతిలో ఉంటుంది ఇది? భక్తి చేస్తున్న మనము దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని సరి చేసుకుంటున్నామా? వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు నిజమే ప్రభువా నేను అలాంటి వ్యక్తినే అని చెప్పి పశ్చాత్తాపడి బ్రతుకును మార్చుకుంటున్నామా? నీకు వెలుగుగా ఉండే వాక్యం, నీకు దీపముగా ఉండే వాక్యం, దానిని పెడచెవిని పెడుతున్నావా నువ్వు దేవుని యొద్దకు వచ్చి? ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఏ మార్గంలో పయనం చేస్తున్నావు, ఏ మార్గంలో ముందుకు అడుగులు వేస్తున్నావు? దేవుడు కోరుకున్నాడు మనలను, దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు మనలను. దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని మహిమతో ఈ లోకములో జీవించాలని దేవుడు ప్రత్యేకంగా మనను ఏర్పరచుకున్నాడు. లోకములో నుంచి ప్రత్యేకించబడిన మనము మన జీవితాలను ప్రత్యేకపరుచుకుంటున్నామా? ప్రత్యేకమైన మార్గంలోనికి మనం వెళుతూ ఉన్నామా? లేదా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే, దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని పెనవేసుకున్న వారమైతే,
దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని యోహాను భక్తుడు చెప్పాడు. యోహాను భక్తుడు ఆ మొదటి పత్రికలో చివరి వచనాలలో ఆయన ఏమంటాడో తెలుసా? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడు కూడా ఏం చేయడండి. చివరి పేరాలో, చివరి అధ్యాయంలో, చివరి పారాగ్రాఫ్ లో నాకు అక్షరం అయి కనపడి 18 వచనం అనుకుంటా, చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం, మొదటి యోహాను పత్రిక. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దుష్టుడు వానిని ఎవరిని దేవుని మూలముగా పుట్టినవాడు. నిజముగా దేవుని మూలముగా పుట్టిన వారమైతే, దేవుని మూలముగా మనము జన్మించిన వారమైతే, బైబిల్ అంటేది కదా, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడాలి. యేసు ప్రభు చెప్పారన్నమాట. కాబట్టి ఈ మాటలు కూడా యోహాను భక్తుడు యోహాను సువార్తలో ఆ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడాలి. దేవుని రాజ్యాన్ని చూడాలంటే వాడు ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. కొత్త జన్మ అనుభవము రావాలి. ఇవిగో పాతవి గతించను, సమస్తము నూతనమాయను. పాతవి గతించను, పాతవి లేని వారమై ఉండాలి. పాత స్వభావము లేని వారమై ఉండాలి. పాత నియమము లేని వారమై ఉండాలి. పాత బ్రతుకు లేని వారమై ఉండాలి. పాత పద్ధతులు లేని వారమై ఉండాలి. కాబట్టి కదా మన జీవితంలో పాత వాటిని విడిచి కొత్త వాటితో సహవాసము కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉంటున్నామా? ఒకడు కొత్తగా జన్మించితేనే, యేసు ప్రభు చెప్పాడు, నికోదేముతో చెప్పారు, ధర్మశాస్త్రోపదేశకులతో చెప్పారు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి ఒక వ్యక్తికి కొత్త జన్మ అనుభవం తెలియదు. యేసు ప్రభు చెబుతున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే మనకు వచ్చింది ఆ కొత్త జన్మ. పాతవన్నిటిని వదిలిపెట్టేసామా? పాతవన్నిటిని విడిచిపెట్టేసామా? పాతవన్నిటితో సంబంధాలను తెంచేసుకున్నామా? ఏమండి, పేతురు యాకోబు జబదయి కుమారులు అందరూ కూడా వలలు వేసి ఆ గెన్నెసరత్తు సరస్సులో చేపలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చారు. చాలా జనసమూహం, లోక సువార్త 5వ అధ్యాయంలో మనకి సంగతి కనబడుతూ ఉంటుంది. చాలా మంది జనసమూహం ఆయన మీద పడితే సిమోన్ పిలిచి, బాబు ఈ ధోనిని కొంచెం లోపలికి నెట్టు అన్నాడు. పాపమ్మ వెంటనే వల బాగు చేసుకుంటే వాడు లేచి గబగబా ఆయన ధోనిని కొంచెం లోపలికి నెట్టాడు. ఆ ధోనిలో ఉండి యేసు ప్రభు ఆ వచ్చిన జన సమూహానికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోకూడదు. ఏం చేస్తున్నారు చెప్పలు? ఏం చేస్తున్నారు? వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. జన సమూహం అంతా కూడా వింటూ ఉన్నారు. వాక్య బోధ అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఒడ్డునకు వచ్చాడు. ఒడ్డునకు వచ్చిన యేసు ప్రభు పెద్దను చూసి, పెద్దరు సిమోను
నీ ధోనిను లోతునకు నడిపించి వలవేయ, కొంచెం లోతుకి నడిపించి వలవేయ అన్నాడు.